ఒక ప్రాసెస్ ప్రకారం చదువుతున్నప్పుడు బోల్డ్ ఆలోచనలు వస్తాయి. ఆలోచనలు ఆపి చదువు. ఆపాలి అంటే ఏం చేయాలి? అన్వాంటెడ్ థాట్స్ రాకూడదంటే ప్రతి స్టడీ వరకు టార్గెట్ పెట్టుకొని చదువుకోవాలి. చిన్న టార్గెట్స్ పెట్టుకోండి. ఆ స్టడీ అవర్లో నీ మైండ్ అంతా టార్గెట్ మీద పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ టార్గెట్ ఫినిష్ చేయడం మీద నువ్వు ఫోకస్ చేస్తావు కాబట్టి అన్వాంటెడ్ థాట్స్ అనేవి మైండ్లోకి రావు. సో టార్గెట్ ఓరియంటెడ్ చదువు అనేది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత నీకు ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ వరకు 100% అందరు పిల్లలు ఏం చేస్తారంటే అన్ని చదివేద్దాన్ని ట్రై చేస్తారు. అవసరం లేదండి. 90% ప్రిపేర్ అయ్యారు, వెరీ గుడ్. 90% అంటే ఎంత స్కోర్ మీకు? 75%, 540 మార్క్స్ అండి. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వచ్చింది మన సీట్, టాప్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లో. చాలా మంది పిల్లలు ఏంటంటే 100% చదివేద్దాం, 100% ప్రిపేర్ అయిపోదాం అని ట్రై చేస్తూ ఉంటారు. దయచేసి ప్లీజ్ ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు ఎంత అబ్జార్బ్ చేస్తున్నారు, ఎంత స్పీడ్లో చదువుతున్నారు, ఎంత అబ్జార్బ్ చేస్తున్నారు, అంతవరకే అబ్జార్బ్ చేయండి. రిమైనింగ్ ఏది ఉందో దాన్ని బ్యాక్లాగ్ కింద రాసుకోండి, దగ్గర పెట్టుకోండి. మీకు రిమైనింగ్ మళ్ళీ ఎప్పుడైతే మీకు పార్ట్ టెస్ట్ టైం వస్తుందో, మీకు 2 days 2.5 days టైం వస్తుంది. ఆ టైంలో ఏవైతే బ్యాక్లాగ్స్ ఉన్నాయో ఆ బ్యాక్లాగ్ మొత్తం ఒకే టైంలో చదువుకోండి. దానివల్ల ఏమవుతుందంటే మీరు మిస్ చేసుకున్న వాటి మీద మీకు కాన్సెప్ట్ని స్ట్రెంత్ చేసుకునే టైం దొరుకుతుంది. ఏదైతే మీరు చదివారో వాటికి టైం ఇచ్చి చదివారో, టైం ఇచ్చి ప్రాక్టీస్ చేశారు కాబట్టి మీరు మార్క్స్ బాగా తెచ్చుకోగలుగుతారు. లేదంటే ఏమవుతుందంటే అన్నీ చదవాలనే ప్రక్రియలో చాలా మంది చేస్తున్న అతిపెద్ద తప్పు ఏంటంటే చదువుతున్నారు, అన్నీ కంప్లీట్ చేయాలని చెప్పేసి ప్రాక్టీస్ తక్కువ చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, మీరు ప్రాక్టీస్ చేయలేదనుకోండి, మీకు ఎలాంటి ప్రశ్నలు అడిగారు, ఈ చాప్టర్ నుంచి ఎలాంటి ప్రశ్నలు అడిగారు, ఎలాంటి ప్రశ్నలు అడగచ్చు, ఎలాంటి ప్రశ్నలు ఇంతకుముందు నీట్లో అడిగారు, ఇవన్నీ మీకు ఒక ఐడియా వస్తాయి మీరు ప్రాక్టీస్ చేస్తే. ప్రిపరేషన్లో మనకంటూ ఒక స్ట్రాటజీ ఉండి ఎప్పుడైతే మనం డిఫరెంట్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తామో అప్పుడేమైతే మన బ్రెయిన్ ఓపెన్ అవుతుంది అనమాట. అలాంటి క్వశ్చన్స్కి మన బ్రెయిన్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఇలా ఆలోచించాలి, ఇలాంటి క్వశ్చన్స్ అడిగారు, ఇలాంటి క్వశ్చన్స్ అడగచ్చు, ఓహో ఇక్కడ ఉన్నటువంటి చాప్టర్ నుంచి మల్టీ కాన్సెప్ట్ క్వశ్చన్స్ ఇలా అడుగుతారు, ఇంతకుముందు ఇలా అడిగారు అనేది నీకు ఐడియా వచ్చినప్పుడు ఎగ్జామ్లో ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. ఇది జడ్జిమెంట్ చేయడంలో కూడా, పేపర్ జడ్జిమెంట్లో కూడా నీకు చాలా హెల్ప్ అవుతుంది. కాబట్టి టు ఆల్ ద స్టూడెంట్స్ ప్లీజ్ ఎక్కువ ఆలోచించకండి, మీ ఎర్రర్స్ మీద వర్క్ చేస్తూ పోండి. ప్రతిరోజు ఒక ఆపర్చునిటీ, ఈ ఆపర్చునిటీస్ని వాడుకోండి. మీ తల్లిదండ్రులు చాలా కష్టపడుతున్నారు, వాళ్ళ కష్టాన్ని మీరు అర్థం చేసుకొని చదవండి.